ఈ వీడియో చాట్‌జీపీటీ ప్రోగ్రామ్‌కి ఫ్రీ అకౌంట్‌తో ఎలా వాడుకోవాలని కొన్ని సజెషన్స్, టిప్స్ ఇవ్వడానికి చేస్తున్నాను. సో ఇది స్టూడెంట్స్‌కి మరియు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కి అందరికీ ఉపయోగపడుతుంది. స్లైడ్స్‌తో స్టార్ట్ చేస్తున్నాను, పారిపోకండి. ఇది జస్ట్ స్టార్టింగ్‌లో జస్ట్ సమ్మరీ ఇవ్వడానికి పెడుతున్నాను. తర్వాత ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫన్ ఉంటుంది. ఫస్ట్ 10 or 20 minutes స్లైడ్స్ ఉంటాయి. ఏఐ కృత్రిమ మేధస్సు విప్లవం అనేది గత 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యింది. అంతకుముందు కూడా ఉంది కానీ అంతలా స్ప్రెడ్ అవ్వలేదు. ఇప్పుడు ఎలా ఉందంటే మనం వద్దన్నా అది మనకి వెంటపడి మనని చేరుకునేటట్టు ఉంది ప్రస్తుత రోజుల్లో. ఇంకా మనం దాన్ని తప్పించుకోవడానికి ఏం చేయలేము. తెలుగులో ఎందుకు పెడుతున్నానంటే కొంతమంది నేను మామూలుగా వీడియోస్ చూస్తున్నప్పుడు కింద తెలుగు వాళ్ళు అయితే కొంచెం తెలుగులోనే మాట్లాడవచ్చు కదా అని అంటూ ఉంటారు. సో స్టార్టింగ్ ఇంకా చాట్‌జీపీటీలో టైప్ చేసినప్పుడు ఏం కుదరదు కానీ ఇంక స్టార్టింగ్లో స్లైడ్స్ అన్న తెలుగులో పెడదామని పెడుతున్నాను. కృత్రిమ మేధస్సు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. సో మన వర్క్ ఈజీ అవుతుంది, అలాగే మనని మానిటర్ చేయడం, మన ప్రైవసీని కూడా నష్టపోతాం ఈ ఏఐ వల్ల. అలాగే స్కూల్ పిల్లలకి ఇది వాడడం చాలా సులువుగా ఉంటుంది చాట్‌జీపీటీ అనేది. కానీ పేరెంట్స్ కొంచెం చూసుకుంటూ ఉండాలి, వాళ్ళు ఎలా వాడుతున్నారు, దానివల్ల వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, కరెక్ట్గానే వాడుతున్నారా, ఏజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకునే ఆప్షన్స్ ఉన్నాయా లేదా చూసుకుని దాన్ని బట్టి వాడాలి. అలాగే వాళ్ళ స్కూల్లో ఉన్న టాపిక్స్ కానీ ఏదైనా సెర్చ్ చేస్తే అది ఈజీగా రిప్లై ఇస్తుంది. ఏఐ అనేది ఒక మెంటర్లా ఉపయోగపడుతుంది మీకు. మెంటరింగ్ అంటే ఇంకా దానికి రెస్ట్ ఉండదు. మీ సెల్లో ఉంటే అది ఎప్పుడైనా వాడుకోవచ్చు మీరు. ఫ్రీ అకౌంట్ వాడుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి మనకి. మెమరీ, కంటెక్స్ట్ మెమరీ అనేది ఎక్కువ ఉండదు. సో దానివల్ల ఇష్యూస్ రావచ్చు. అలాగే కంటెక్స్ట్ మెమరీ ఎక్కువ ఉన్న అన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో కొన్ని ఇష్యూస్ ఉండవచ్చు. చాట్‌జీపీటీ లాంటి ఏఐ మోడల్స్లో ప్రతిసారి మనం ఇచ్చేదానికి కరెక్ట్ రిప్లై ఇవ్వకపోవచ్చు. అది ఎలా చెక్ చేయాలి, ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రోగ్రాంలో ఎలా రెక్టిఫై చేయాలి అనేది నేను చెప్తాను. స్టూడెంట్స్ కానీ కొత్తగా ఆల్రెడీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బాగా వస్తాయి. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, అంటే పర్పస్కే అది బెస్ట్ సర్వ్ అవుతుంది. సో ఇది వచ్చిన తర్వాత చాట్‌జీపీటీ లాంటి మోడల్స్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం డెమోక్రటైజేషన్ అయింది. లైక్ మీరు కొత్తగా వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మొత్తం సింటాక్స్ గుర్తుంచుకోవాలి అనేది ఆ భయం ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆ సింటాక్స్ నేర్చుకోవడానికి 3-4 months పడుతుంది జనరల్గా. అలా కాకుండా ఇప్పుడు మీరు ఏదన్నా ఆండ్రాయిడ్ చేయాలి. సో ఒకప్పుడు దాంట్లో జావా వాడేవారు, తర్వాత కాట్లిన్కి చేంజ్ అయింది అది. సో ఇప్పుడు కాట్లిన్ సింటాక్స్ నేర్చుకోవాలి అనే భయం లేదు, ఎందుకంటే మనకి చాట్‌జీపీటీ ఉంది. దాంట్లో మనం ఇన్పుట్ ఇస్తే జస్ట్ దాని క్వరీ అడిగితే మనకి ఒక ప్రోగ్రామింగ్ రాసి పెడుతుంది. సో జావాలో కాకుండా నాకు కాట్లిన్లో కావాలని చెప్తే అది రిప్లై ఇస్తుంది. కానీ మీరు జనరల్గా
ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే దాంట్లో వెల్ వర్స్డ్ అవ్వాలి. దానివల్ల ఏంటంటే జనరల్గా డిజైన్ ప్యాటర్న్స్ లేకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేనికి వాడుతున్నారు, అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇష్యూస్ వచ్చినప్పుడు దాంట్లో ఎర్రర్స్ ఎలా వస్తాయి అనేది తెలుసుకుంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినప్పుడు సింటాక్స్ ఇంచుమించు అలాగే ఉంటుంది, కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి. అలాగే అవుట్పుట్ కూడా ఎక్కడ చూడాలి, మన ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎక్కడ ఎతకాలి, ఒక క్వరీ ఇచ్చినప్పుడు అది ఇచ్చిన అవుట్పుట్లో మనం అది రన్ చేసినప్పుడు ప్రోగ్రామింగ్ దానికి అవుట్పుట్ ఏమొస్తుంది, మనం మళ్ళీ చాట్‌జీపీటీని క్వరీ ఎలా అడగాలి ఇష్యూ వస్తుందని చెప్పి, ఇలాంటివి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మన ఈజీగా వస్తుంది. కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాడితే మీరు 3-4 మంత్స్లో నేర్చుకునేది 2 మంత్స్లో నేర్చుకోగలరు. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చేసింది, మన వల్ల ఏం ఉపయోగం ఉండదు కంపెనీస్ అంటే అది నమ్మక్కలేదు. ఎందుకంటే చాట్‌జీపీటీ ఉన్నా ఏది చేసినా అది రాసేది ప్రోగ్రామింగ్స్, దానివల్ల అవుట్పుట్ వస్తే అది చెక్ చేసి మళ్ళీ ఎక్కడ ఎర్రర్ ఉందో కంటిన్యూస్గా ఒక లూప్లో వెళ్ళకుండా ఇక్కడ ఉండొచ్చా అక్కడ ఉండొచ్చా అని మనం కూడా క్వరీ వేసి అది వచ్చిన అవుట్పుట్ ఒకవేళ ఉపయోగపడుతుందా లేదనేది మనం గెస్ చేయగలగాలి. అదే ఎక్స్పీరియన్స్కి ఇన్ఎక్స్పీరియన్స్కి ఉన్న తేడా. సో ఇప్పుడు ఫాస్ట్గా నేర్చుకోవచ్చు కాబట్టి ఈ చాట్‌జీపీటీ లాంటి మోడల్స్ని వాడి నెక్స్ట్ ఎలా ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలి అనేది చూడాలి, ఫ్యూచర్కి రెడీ అవ్వాలి మనం. ఇందాక చెప్పినట్టు చాట్‌జీపీటీ మరియు ఇతర ఎల్ఎల్ఎం మోడల్స్కి కాంటెక్స్ట్ సెట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఒక క్వరీ అడుగుతాం, అది మనకి రిప్లై ఇచ్చిన తర్వాత మనం ప్రోగ్రామ్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చూస్తాం. సో అవుట్పుట్ వస్తే ఓకే, అవుట్పుట్ వచ్చినా రాపోయినా ఇప్పుడు దాని ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే వేరే క్వరీ అడుగుతారు మీరు చాట్‌జీపీటీని. అప్పుడు మీరు ఆల్రెడీ అది ఇచ్చిన అవుట్పుట్ కాకుండా, ఇచ్చిన ప్రోగ్రామింగ్ కాకుండా మొత్తం మార్చేసి ఇచ్చింది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు మనకి. సో మళ్ళీ అదే ప్రోగ్రామింగ్ దానికి కాపీ చేసి సెట్ దిస్ యాజ్ యువర్ కాంటెక్స్ట్ అని పెట్టి మళ్ళీ క్వరీ అడిగితే ఆ ప్రోగ్రాంలో మీకు చేంజెస్ చేసి అది ఇస్తుంది. సో కాంటెక్స్ట్ అనేది సెట్ చేయకపోతే అది ప్రతిసారి కొత్త ప్రోగ్రామ్ ఇస్తుంది. సో ఉన్న ఫీచర్స్ తీసేసి మళ్ళీ లిమిటెడ్ ఫీచర్స్తో ఏదో ప్రోగ్రామింగ్ ఒకటి ఇస్తుంది, దానివల్ల మన టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ ఇది కంపేర్ చేసుకుంటూ కూర్చొని టైం ఉండదు, అంత టైం వేస్ట్ చేయకూడదు. ఈ కాంటెక్స్ట్ అనేది కూడా మనం ఫ్రీ వాడదాం అనుకుంటున్నాం కాబట్టి ఫ్రీ అకౌంట్ చాట్‌జీపీటీ అన్ని మోడల్స్కి జనరల్గా ఫ్రీ మోడల్స్కి కాంటెక్స్ట్ అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది. లైక్ ఇక్కడ చూపించినట్టు చాట్‌జీపీటీ అయితే 128K టోకెన్స్ ఉంటాయి, అంటే నియర్లీ 300 పేజెస్ బుక్ అంత అనమాట. సో కాంటెక్స్ట్ అంటే ఓన్లీ మీరు వన్స్ టైప్ చేసి అది రిప్లై అవ్వడం కాదు, మనం మల్టిపుల్ టైమ్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తూ ఉంటాం. సో ప్రతిసారి అది పాతవి మనం ఇచ్చిన క్వరీస్ అవన్నీ రెఫర్ చేసి అక్కడ ఉన్న కాంటెక్స్ట్ కూడా తీసుకుని దానికి తగ్గట్టుగా కొత్త క్వరీకి కూడా రిప్లై ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో కాంటెక్స్ట్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ కంపేర్ చేసినట్టు చాట్‌జీపీటీకి కాంటెక్స్ట్ 128K టోకెన్స్, క్లాడ్ 3కి 200K టోకెన్స్, జెమినీ 1.5 ప్రోకి 1 మిలియన్ టోకెన్స్, ఇలాగా కొన్ని మోడల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే కాంటెక్స్ట్ ముఖ్యమే, కానీ అది దానికి ఉన్న ట్రైనింగ్ కానీ అది
ఈ ఎన్ని వాటి మీద ట్రైన్ చేశారు, ఎంత డేటా మీద ట్రైన్ చేశారు అనేది కూడా ముఖ్యం. కొన్ని మోడల్స్ మనకు అవుట్పుట్ సరిగ్గా ఇవ్వకపోవచ్చు, కాంటెక్స్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు జెమినీ ఉంటే అది కాంటెక్స్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ గూగుల్ ప్రోడక్ట్స్కి వాటికి బాగుంటుంది అనమాట. నేను ఎక్కువ చాట్‌జీపీటీ వాడాను, అది నాకు బాగానే ఉందనిపించింది. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేద్దాం. ప్రోగ్రామ్ అంటే అన్నిటికన్నా జనరల్గా నాకు ఈజీ అనిపించేది HTML, ఎందుకంటే దానికి స్పెసిఫిక్గా మనం ఏమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు. అందరూ కంప్యూటర్స్లోని, సెల్స్లోని అన్నిట్లోని మనకి బ్రౌజర్ జనరల్గా అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే, నేను ఒక గేమ్ తయారు చేయడానికి ట్రై చేస్తాను. దాంట్లో ఏంటంటే తెలుగు లెటర్స్ అనేది ఒక్కొక్కటి ఒక ప్లేయర్ లాగా ఉండి వాటి మధ్య ఈ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. చూద్దాం అది ఎలా క్రియేట్ చేస్తుంది చాట్‌జీపీటీ. నేను ఆల్రెడీ చేశాను, కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ చేయడానికి మళ్ళీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇంకొకటి అడుగుతున్నాను ఏంటంటే, ఒక HTML గేమ్ క్రియేట్ చేయమంటున్నాను. దాంట్లో కొంతమంది ప్లేయర్స్ ఉంటారు అన్నమాట. ప్లేయర్స్ అంటే దాంట్లో ఉన్న ఫైటర్స్, లైక్ ఈచ్ లెటర్, తెలుగు లెటర్ ఒక ఫైటర్ కింద ఈ అదన్న ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి. మనం దీని మీద క్లిక్ చేస్తే అది అవుతుంది అన్నమాట. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి అట్లీస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 12 క్రియేట్ చేసింది. ఓకే, చూద్దాం అసలు ఏం క్రియేట్ చేసిందో. జస్ట్ మనకి కోడ్ ఇచ్చినప్పుడు ఇక్కడ పైన ఐకాన్ ఉంటుంది, జస్ట్ అది క్లిక్ చేసి కాపీ చేసుకోవచ్చు మొత్తం కోడ్. ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నాకు HTML వచ్చు, కానీ అంత ఎక్సలెంట్గా ఏం రాదు. సో మనం ప్రతిసారి కొత్తగా చెక్ చేసి రాయాలంటే చాలా టైం పడుతుంది. మనకి ఒక ప్లాన్ ఉండాలి, మనకి ఏం క్రియేట్ చేయాలనేది ప్లాన్ ఉంటే ఒకసారి చెక్ చేసిన తర్వాత సింటాక్స్ అయ్యి కొద్దిగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా అలవాటు ఉంటే అది ఏంటో గెస్ చేయొచ్చు. మనం అది దేనికి వాడుతున్నారు అనేది గెస్ చేస్తే అప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా అది ఎలా రెక్టిఫై చేయాలనేది తెలుస్తుంది అన్నమాట. జస్ట్ ఇది సేవ్ చేస్తున్నాను, ఇది బ్రౌజర్లో రన్ చేద్దాం. లెటర్స్ వస్తున్నాయి, అవి క్లిక్ చేస్తే అవుతుంది అన్నమాట. ప్రస్తుతానికి ఏంటంటే ఇందాక ఫైటర్స్ అని చెప్పాను, కానీ ఎగ్జాక్ట్గా దానికి కన్వే అవ్వలేదు అనుకుంటా. లెటర్స్ అయితే వస్తున్నాయి. డ్యూరేషన్
సెట్ చేయాలి. 1 minute సెట్ చేద్దాం. దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా అడిషనల్గా చేయాలన్నా ఎలా చేయాలో చూద్దాం. సో దీంట్లో టూల్స్లోకి వెళ్తే, మోర్ టూల్స్లోకి వెళ్తే డెవలపర్ టూల్స్ అని ఉంటుంది ఆప్షన్. మన లాగ్స్ ఏమైనా క్రియేట్ చేసినా, ఏమైనా ఇచ్చినా ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఏమైనా మీకు ప్రోగ్రామ్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, సో ఇక్కడ తెలుస్తుంది. అక్కడ ఏ లైన్లో ఇష్యూ ఉందో చెప్తుంది. ఆ లైన్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు 149 లైన్స్ ఉంది. ఇది మనం అప్డేట్స్ ఏమవుతుందో అంటే, ఇది కంటిన్యూస్గా రన్ అవుతుంది కానీ నాకు టైమర్ కావాలి. అది 1 minute ఉండాలి. అలాగే ఈ ర్యాండమ్గా వస్తున్నాయి, ఇటు ఇటు తిరుగుతున్నాయి, బాగానే ఉన్నాయి. కానీ నాకు అవి ఫైట్ చేస్తున్నట్టు ఏం తెలియట్లేదు. నాకు ప్రోగ్రామ్ ఏం కావాలంటే, ఆ లెటర్స్ ఒకదాని నుంచి ఒకటి బౌన్స్ అవుతూ ఉండాలి. ఆ బౌన్స్ అవుతున్నప్పుడు మనం ఆపాలన్నమాట. ఆ రెండిట్లో ఒకదాన్ని, అంటే క్లిక్ చేయాలి రెండిట్లో ఒకదాన్ని. ఈ ఫైట్స్ అవుతున్నట్టు ఎలా తెలుస్తుంది? ఏవో జరుగుతుంది ఇక్కడ, ఫైట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫైట్స్ స్టాప్ అని వచ్చింది 25. అంటే జస్ట్ మనం క్లిక్ చేస్తే అది పెరుగుతుంది అన్నమాట, అంతే. అప్డేట్ ఇద్దాం. ప్రస్తుతానికి నేను పాత కాంటెక్స్ట్ ఏమీ అవ్వట్లేదు దానికి, అంటే పాత ప్రోగ్రామ్ ఏం రెఫర్ చేయట్లేదు. సో కాంటెక్స్ట్ మనం ఇచ్చిన కొరీలో పాత ప్రోగ్రామ్ ఇవ్వకుండా జస్ట్ కొరీ అడుగుతున్నాను. అంటే 5 to 5 seconds అవ్వాలి. ఈ లోపల మనం క్లిక్ చేసి ఆపాలన్నమాట. గేమ్ టైమర్ 60 seconds. క్లిక్ టు స్టాప్. స్కోర్ బోర్డ్స్ ఈచ్ పేర్ 155 స్టాప్ రిమైనింగ్ టైం. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కాపీ చేద్దాం. ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను నేను, అది చూద్దాం. ఆ పాతదానికి దీనికి ఏమైనా చేంజ్ చేసిందా, లేకపోతే పాతది నుంచి దానికి ఫీచర్స్ యాడ్ చేసిందా అనేది. లైన్స్ అయితే ఇంక్రీజ్ అయింది, మరి చూద్దాం ఎలా ఉందో ప్రోగ్రామ్. అవి ఫైట్ చేసుకున్నట్టు ఎలా తెలుస్తుందో, దాని నుంచి ఒకటి ఒకటి బౌన్స్ అవ్వాలి. ఇక్కడ జస్ట్ 2 వస్తున్నాయి, మళ్ళీ 5 seconds ఉండి డిసప్పేర్ అయిపోతున్నాయి. టోటల్ ఫైట్స్ 5 అని చూపిస్తుంది. ఇది అయిపోయింది. నైన్ ఫైట్స్ అయితే 4 ఫైట్స్ ఆపేమంట.
సో పాత దాంట్లో అన్నీ ఒకేసారి వచ్చింది కరెక్టే, కానీ అవి 1-on ఫైట్స్ ఎక్కడ కనపట్లేదు. దీంట్లో ఏమో ఒకసారి రెండే పంపిస్తున్నాడు. రెండిటిని క్లిక్ చేయడం ఈజీ కదా, మల్టిపుల్ ఫైట్స్ ఒకేసారి జరగాలి 1-to-1. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్రోగ్రాము కంటెక్స్ట్ ఇద్దాం దానికి. Set this as your context and update this features. Set the timer 60 seconds 1-on-1 fights అవ్వాలి. అంటే ఫైట్ అవుతున్నట్టు మనకు తెలియాలి కదా, అందుకని 1-on-1 ఫైట్స్ ఉన్నప్పుడు అవి 1-to-1 బౌన్స్ అవ్వాలి ఈచ్ వన్కి. అప్పుడు మనం క్లిక్ చేస్తే 1 పాయింట్ పెరగాలి అన్నట్టు ఇచ్చాను. చూద్దాం. మళ్ళీ బౌన్స్ అవ్వట్లేదు ఒకటి, జస్ట్ ర్యాండమ్గా వస్తున్నాయి. అయినా డిసప్పేర్ అయిపోతున్నాయి 3 seconds అలా ఉండి. అది అవ్వకూడదు, ఫైట్ అవ్వట్లేదు. సేమ్ లేటెస్ట్ది HTML కాంటెక్స్ట్ ఇచ్చి అదే అప్డేట్ చేయమని చెప్పాలి. ఇక్కడ మనం అడిగిన లాజిక్ రాయట్లేదు. ఇక్కడ లాజిక్ రాస్తుంది, అది క్లిక్ చేస్తే అది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఇది 18 అయితే 19 అయితే ఫైట్స్ మనం 18 ఆపామంట. సో మనం ఇప్పటివరకు 5 సార్లు కొరి అడిగాం దాన్ని. అది మనకి టాప్లో ఉన్న ఫైట్ స్టాప్డ్, టైమరు, ఈ లెటర్స్ రావడం, ఈ లాజిక్ అంతా రాసి ఇచ్చింది. సో ఇక్కడి నుంచి మనం చెక్ చేయాలన్నమాట కొద్దిగా లాజిక్ అది ఏమి ఇచ్చింది.
సో ఇవన్నీ స్టైల్స్ సంబంధించినవి, అంటే మనం ఇచ్చిన కంటెంట్ ఆ లెటర్స్ ఎలా అయిపోయి రావాలో అనేది ఇక్కడ ఇచ్చారు స్టైల్లో. సో మన యాక్చువల్ లాజిక్ చూద్దాం. ఈ లాజిక్లో స్టార్ట్ గేమ్ ఉంది, తర్వాత ఈ ఫైట్స్ లెటర్స్ తీసుకుంటున్నాడు, లెటర్స్ అనేది ఎరేలో పెట్టింది. నెక్స్ట్ స్టార్ట్ గేమ్, క్రియేట్ ఫైట్ పేర్, లెటర్ లిస్ట్, యాడ్ లెటర్, ఇనిషియల్ పొజిషన్స్, ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్స్ రావాలని పెట్టాడు. కానీ ఇక్కడ ర్యాండమ్ స్పీడ్ కూడా ర్యాండమ్ ఉండొచ్చని పెట్టాడు. కనుక మనకి వాల్ బౌన్స్ ఉంటే మళ్ళీ తిరిగి రావాలి కదా, అందుకని ఇది ఇచ్చాడు. కొలిజన్ డిస్టెన్స్, మనం అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వన్స్ ఏదైనా ఫైట్ అయితే అక్కడ స్టక్ అయిపోతున్నాయి. డిఎక్స్ అనేది చేంజ్ అనమాట, ఎక్స్ వై అనేది యాక్చువల్ కోఆర్డినేట్స్, డిఎక్స్ అనేది చేంజ్ ఆఫ్ ఎక్స్, చేంజ్ ఆఫ్ వై. అంటే స్పీడ్. ఇక్కడ వాల్ బౌన్స్ అయితే రివర్స్ డైరెక్షన్ ఇవ్వడానికి పెట్టినట్టున్నాడు. అది ఆ 5 seconds అయిపోతే ఆటోమేటిక్గా ఫైట్ ఆగాలి మనకి, కానీ ఇక్కడ మొత్తం స్టక్ అయిపోతుంది. అది ఎక్కడుందో చూడాలి. ఫైట్ డ్యూరేషను ఇప్పుడు ఇది ఎక్కడ వాడాడు, ఫైట్ డ్యూరేషన్ కన్నా తక్కువ ఉంటే రిక్వెస్ట్ యానిమేషన్ అడుగుతుంది. అంటే ఫైట్ డ్యూరేషన్ 5 seconds అయిపోతే యానిమేషన్ ఆగిపోయామని చెప్పేస్తుంది. ఈ లాజిక్ రాంగ్. చూద్దాం, ఇది కామెంట్ చేసి ఎలా బిహేవ్ చేస్తుందో. మొత్తం స్టక్ అయిపోతుంది. ఇది యానిమేషన్ కామెంట్ చేస్తుంది. ఇది జస్ట్ రీరన్ చేయాలి. క్లిక్ చేస్తే అయిపోతుంది.
క్లిక్ చేసేంత వరకు యానిమేషన్ రన్ అవుతుంది అనమాట. ఇది రాంగ్ లాజిక్. జస్ట్ ఇక్కడ ఏదైనా సింటాక్స్ తప్పిద్దాం, చూద్దాం ఎలా వస్తుంది. ఇక్కడ ఏమైనా ఆడలేదు, సో ఒకసారి కన్సోల్లో చూద్దాం. ఇదిగోండి, ఇది నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. సో ఇలా ఎర్రర్ వస్తే జస్ట్ ఇది కాపీ చేసుకుని కన్సోల్లో ఎర్రర్ వచ్చింది కదా, అది పేస్ట్ చేద్దాం. అది చూడండి, R3 రిక్వెస్ట్ ఫ్రేమ్ షుడ్ బి రిక్వెస్ట్ యానిమేషన్ ఫ్రేమ్. మనం ఇది అడిగాం, సో ఇది చెప్పింది. దాంతోపాటు మనం అడిగిన క్వశ్చన్ కాకుండా వేరే 10 సజెషన్స్ ఇచ్చేస్తుంది అనమాట. అది ఆల్రెడీ వేరేది కూడా మొత్తం ప్రోగ్రామ్ ఇచ్చేసింది అది మనకి. సో అది ఇచ్చిన దాంట్లో మనకి ఏం కావాలో అదే తీసుకోవాలి. ప్రతిసారి అది కాపీ చేసి చేస్తూ ఉంటే మన టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏమంటుంది ఇక్కడ, టైప్ ఆఫ్ ఫిక్స్ చేసిందంట. ఫైటర్స్ ఫైట్ ఫర్ సెకండ్స్ విత్ స్పీడ్ బూస్ట్, స్పీడ్ పెరుగుతుందంట. బౌన్స్ ఎఫెక్ట్ డ్యూరింగ్ ఫైట్స్ ఉంటుందంట. క్లిక్ టు స్టాప్ ఫైట్స్ వర్క్స్ ప్రాపర్లీ. గేమ్ ఎండ్స్ విత్ అలర్ట్ షోయింగ్ ఫైనల్ స్కోర్. కొన్నిసార్లు ఏంటంటే అది మనం అడిగినప్పుడు కాకుండా తర్వాత కరెక్ట్ రిప్లై ఇవ్వచ్చు. ఒకసారి కాపీ చేసి చూద్దాం. మొత్తం బ్యాక్గ్రౌండ్ మార్చేసింది. స్పీడ్ పెరిగింది. స్పీడ్ పెరిగింది కానీ ఫైట్ అవుతున్నప్పుడు ఆ బాక్స్లో ఉండట్లేదు. అది మనకి ఏ ఎట్లకి ఫైట్ అవుతుందో తెలీదు మనకి. స్పీడ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. 25 ఫైట్స్ అయినాయంటే మనం ఏం ఆపలేదు ఇప్పుడు. సరే, లేటెస్ట్ది కంటెక్స్ట్ కింద తీసుకున్నాము.
లెటర్ ఇవ్వాలా? ఫైట్ స్టాప్ చేయలేదు నేను. ఫైట్ స్టాప్ చేసినంట. సింపుల్ గేమ్స్ ఒక 20-30 మినిట్స్లో మీరు ఏదైనా క్రియేట్ చేసి మీ పిల్లలకి ఇవ్వచ్చు. వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ ఫోటో యాడ్ చేసి లేకపోతే బర్త్డేకి యానిమేషన్ క్రియేట్ చేయవచ్చు. అనుకున్న టైంలో ఇది ఎక్సలెంట్ అని చెప్పను కానీ బాగానే క్రియేట్ చేసింది. 20-30 మినిట్స్లో. ఎవరికి ఏంటంటే మనకు ఒక ఐడియా ఉన్నా ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది తెలియదు కాబట్టి మనకి కొత్త థాట్ ఉంది. సో అది ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా ఎక్కువ ఖర్చు లేకుండా అనేది ఈ టైంలో చేయొచ్చు అనమాట. సో ఇదివరకు ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయాలన్నా లేకపోతే చిన్న గేమ్ తయారు చేయాలన్నా చాలా టైం పట్టేది. సో ఇప్పుడు ఈ టైం ఏంటంటే ఎక్కువ జాబ్స్ క్రియేషన్ కన్నా పెద్ద కంపెనీస్లో జాబ్స్ కన్నా కొత్త జాబ్స్ క్రియేట్ చేయడం, స్టార్టప్ కల్చర్ అవి పెరుగుతాయి వీటి వల్ల, ఈ టూల్స్ వల్ల. ఎందుకంటే ఒక 10 మంది కూర్చొని చాలా వర్క్ చేయొచ్చు. సో దానివల్ల కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేయడం అవి ఈజీ అవుతుంది. సో ఇది మీ థాట్స్ ఇంప్లిమెంట్ చేసే టైం అన్నమాట ఇది. ఇది నా ఫస్ట్ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉన్నా మీరు అడగండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఏం చేయాలనేది చూస్తాను. యాక్చువల్గా నేను ChatGPT వాడి యాప్స్ అవి కూడా క్రియేట్ చేశాను. కానీ యాప్ క్రియేట్ చేయడం అంటే ఏదైనా ఐడియా ఉంటే దాని నుంచి క్రియేట్ చేయడం అంటే టైం పడుతుంది కదా. సో అది డెమో ఇవ్వడం కష్టం. అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉన్నా అవి చూపించమన్నా నెక్స్ట్ టైం చూపిస్తాను అది ఎలా చేసిందనేది. సో ఏదన్నా మీకు కొత్తది నేర్చుకోవాలనుకుంది, ChatGPTని బీ మై tutor and I want to learn this HTML or C# or Java అని ఇచ్చి, సో డైలీ I can spend 1 or 2 hours, give me the schedule for next 30 days అని ఇవ్వండి. 30 days or 20 days అని ఇస్తే అది ఇనిషియల్గా ఇస్తుంది. సో వన్స్ 1 day అయిపోయిన తర్వాత దాని మీద ఇనిషియల్గా ఏమైనా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మన అది ఇస్తుంది అన్నమాట. అప్పుడు మీకు సింప్లిఫై అవుతుంది ఇది వర్క్. సరే అయితే థ్యాంక్ యూ అండి.